నాయమాత్మా బలహీనైన లభ్య అంటోంది ఉపనిషత్తు. ఇక్కడ బలహీనుడు ఆత్మతత్వాన్ని తెలుసుకోలేడు, బలవంతుడు తెచ్చుకోగలడు. అలాంటి శారీరక మానసిక బలానికి హనుమంతుడు పెద్ద ఆదర్శం. హనుమంతుడి దగ్గర ఎంత శారీరక బలం ఉందో అంత మానసిక బలం ఉంది. అవునా లేదా గమనించండి. మనం వరసపెట్టి సుందరకాండ చెప్పకపోయినా సుందరకాండలో ఉన్న మెరుపులని చెప్తున్నాం. మనం ఎలా చూడాలి ఆ క్యారెక్టర్ని? గుణాలు లిస్టు చెప్పడం కాదు, ఆ గుణాన్ని ఎక్కడ చూపించాడో చెప్పాలండి. అది రామాయణ భారతాల్లో ఉన్న గొప్పతనం. గుణం ఉంది, అది ఎక్కడ చూపించాడు. ఇప్పుడు దానికి పరాక్రమం. పరాక్రమం అన్నప్పుడు పరాక్రమం ప్రతాపము అంటే ఇతరుల యొక్క దాష్టీకం పెరిగిపోకుండా నిగ్రహించగలగడం పరాక్రమం. అలా నిగ్రహించగలిగిన శక్తి ఉండడం ప్రతాపం. ఆ రెండూ ఉంది స్వామి వద్ద. ఈ రెండు ఎలా చూపించాడు? ఇతరులను నిగ్రహించడం ఎంత అవసరమో తనను తాను నిగ్రహించుకోవడం కూడా పరాక్రమమే. ఇది రెండు అవసరమే అన్నాడు ఇక్కడ. ఆ రెండు ఉండాలి. నిన్ను నువ్వు నిగ్రహించుకోలేకపోతే లోకాన్ని నిగ్రహించలేవు. ఈ మాట యువత గుర్తుపెట్టుకోండి. దీన్నే సెల్ఫ్ కంట్రోల్. మనల్ని మనం కంట్రోల్ చేసుకోకపోతే లోకాన్ని నిగ్రహించుకోలేమండి. జితేంద్రియత్వం అంటే ఏదో వృద్ధులు పాటించాల్సింది అనుకున్నారా? ఇంద్రియాలే సరిగ్గా పనిచేయు, జితేంద్రియత్వం ఏంటండి అక్కడ? ఇంద్రియాలు బాగా పనిచేసినప్పుడు జితేంద్రియత్వం నేర్పాలి పిల్లలకి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఏం మాటలండి ఇక్కడ. అలాంటి హీరోని చిన్నప్పటి నుంచి పిల్లలకు చూపిస్తుంటే వాళ్ళనే అడ్మైర్ చేస్తే వాళ్ళే అవుతారు. ఇక్కడ అలా తయారు చేయండి ఒక్కొక్కరిని. ఎలాంటి బలం! జితేంద్రుడు హనుమంతుడు. ఎలాగో గమనిద్దాం. హనుమంతుడు బయలుదేరుతున్నప్పుడు పరాక్రమం ఒక్కసారి పరిశీలించాలి. సుందరకాండలో ఆయన బయలుదేరుతున్నప్పుడు ఎలా ఉన్నది? ఇందులో ఏకకాలంలో మనం ఆయన గుణములు చూపిస్తూ ఆయన యొక్క మంత్రరహస్యాలు రెండు తెలుసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముందు గుణముల్లో పరాక్రమం, ఉత్సాహం, అది చాలా అవసరమండి. హనుమంతుడు ఉత్సాహమూర్తి. ఉత్సాహం భగవత్ స్వరూపం. అందుకే మహోత్సాహో మహాబలహ అన్నారు ఇక్కడ. కృష్ణ పరమాత్మ రథం తోలుతూ ఉన్న దృశ్యాన్ని భీష్ముడు అంపశయ్య మీద ధ్యానిస్తూ పరమోత్సాహున్ ప్రశంసించదని అన్నాడు ఇక్కడ. ఉత్సాహం భగవత్ శక్తి. అంతకని పని చేయరా అంటే చేస్తాను కానీ నా వల్ల అవుతుందా, చూద్దాంలేండి, చేసినప్పుడు చూద్దాంలేండి, ఇలా అంటే వాడు ఎప్పుడు అవుతాడండి? కొంతమంది పాపం కదలడానికి కూడా బద్ధకానికి మళ్ళీ వేదాంతం కబుర్లు. ఆధ్యాత్మికత అంటే బద్ధకం కాదు, చతికలబడ్డం కాదు, నిరంతర చైతన్యం, చురుకుదనం ఆధ్యాత్మికత, ఉత్సాహం ఆధ్యాత్మికత. ఉత్సాహానికి మూర్తి హనుమస్వామి. హనుమద్ ఉత్సాహం. అదేవిధంగా మతి, సౌశీల్యం, ఇది చాలా గొప్ప గుణం అండి. సౌశీల్యం, క్యారెక్టర్, ఉత్తమమైన శీలం కలిగి ఉండడం. మాధుర్య గుణం. మాధుర్య గుణం అంటే అతడి ఎగ్జిస్టెన్స్ని 10 మంది ఆనందించగలగాలి. అంతేగాని వాడు ఇంటికి వస్తే ఎంత వేగం పోతాడరా బాబు అనుకుంటే ఇంకేమిటండి ఇక్కడ. అతడి ఉనికి, అతడి ప్రవర్తన, అతడి భాష విన్న వెంటనే అవతల వరకు ఆనందం కలిగి ఇతడు కాసేపు మా దగ్గర ఉంటే బాగుంటుంది అనిపించాలి. అది మాధుర్య గుణం. అలాగే నీతి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు అనేది తెలియాలి. గాంభీర్యం, ఇది చాలా హనుమంతుని దగ్గర తెలుసుకోవాల్సింది. అంతేగాని తొందరగా బేలైపోవడం, దిగాలు పడిపోవడం కూడదండి. దృఢంగా నిలబడగలగాలి. గాంభీర్యం, చాతుర్యం, నేర్పరితనం, సువీర్యం, ధైర్యం, ఇన్ని కలిగిన వాళ్ళల్లో హనుమంతుడి కంటే మించిన వాళ్ళు ఎవరు అన్నారు. మనం మొదటి రోజునే ఒక మహానుభావుడు తెలుగు కవి పేరు చెప్పుకున్నాం. ఎవరైనా గుర్తు చేయగలరా నాకు? ఇంతమందిలో ఇద్దరే. కంకంటి పాపరాజు ఆ మహానుభావుడు చెప్తున్నాడు ఇక్కడ. అత్యద్భుతమైన పద్యం ఇచ్చారండి. నా అదృష్టం ఏంటంటే ఏలూరులో ప్రవచనం చేయడం ఆనందమే. మంచి పండితులు, పద్య కవిత్వం రాయగలిగిన వారు, విజ్ఞులు, మేధావులు చాలామంది ఉన్నారు. అందుకే ఆ రోజు నుంచి అటు కవిత్వం, ఇటు మంత్రం, అటు కావ్యం, ఇటు ధర్మం అన్నీ చెప్తున్నాం. ఎందుకంటే గ్రహించగలిగే వాళ్ళు ఉన్నారు కనుక అన్ని లోపల నుంచి బయటకు వస్తుంది. అద్భుతమైన పద్యం ఇచ్చాడు. వైరాగ్య మహిమకి వడుగు నివాసంబు. ఇందులో పదాల సౌందర్యం రసజ్ఞులకు నేను చెప్పక్కర్లేదు. ఈ వడుగు నివాసంబు, వడుగు అనే మాట వేశాడు బ్రహ్మచారి. వైరాగ్య మహిమకి వడుగు నివాసంబు వినయంబునకు నీతడునికి పట్టు. ఇక్కడ నివాసము, ఉనికి పట్టు, ఈ మాటలకి ఎన్ని పర్యాయ పదాలు వాడాడో తెలుసుకోండి. ఎంత భాష. శమదమోన్నతులకి చతురుడు ఆధారంబు అంటే ఇప్పుడు చదివిన సంస్కృత శ్లోకానికి పాపరాజు చేసిన అనువాదం ఎంత అందంగా ఇచ్చాడు ఇక్కడ. వైరాగ్య మహిమకి వడుగు నివాసంబు అంటే వైరాగ్యం ఈయనలో వచ్చి కూర్చుంది, ఈయన దానికి నివాసం. వినయంబునకు ఈతడునికి పట్టు. వినయం అనే మాటకు అర్థం ఏంటంటే అణకువగా ఉండడం అనే అర్థంలో మనం వాడతాం, కానీ వినయం అంటే అది కాదండి. వినయం అనే మాటకి లెర్న్డ్ అండ్ ట్రైన్డ్, నిన్న కూడా మనం చెప్పుకున్నట్టున్నాం, శిక్షణ పొందుట అని అర్థం ఇక్కడ. అంటే పుట్టినవాడు పుట్టినట్టు ఉండకుండా
శాస్త్రాధ్యయనం వల్ల, సంస్కారం వల్ల తనని తాను తీర్చిదిద్దుకుని ఉండగలిగితే దానికి వినయం అని పేరు. ఇక్కడ వినయంబునకు నీతడునికి పట్టు, శమదమోన్నతులకు ఈ చతురుడు ఆధారంబు. శమ దమ ఉన్నతి. శమము అంటే అంతరింద్రియ నిగ్రహం, దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము. ఈ రెండూ కలిగిన వాడు దాక్షిణ్యంబునకు ఈతండు చోటు. దాక్షిణ్యమునకు ఈతండు చోటు. దాక్షిణ్యం అంటే ఏమిటి? దాక్షిణ్యం అంటే కెపాసిటీ, సమర్థత, ఇది అర్థం. దాక్షిణ్య శబ్దానికి ఇదే అర్థం. ఈ మాట మీరు పరిశీలిస్తే సుందరకాండలో ప్రథమ సర్గలోనే ఆంజనేయ స్వామి వారు దక్షిణ దిశ వైపు ఎగురుతున్నప్పుడు ఒక అద్భుతమైన పదం వాడాడు వాల్మీకి. దక్షిణో దక్షిణాన్ దిశం. ఇది దక్షిణుడు దక్షిణ దిశ వైపు చూశాడని. దక్షిణుడు అనే మాటకు సమర్థుడని అర్థం ఇక్కడ. అంతేకాదు హనుమంతుడు రుద్రరూపుడు కదా, గురుస్వరూపుడు కదా. రుద్రుని యొక్క గురుమూర్తి పేరేమిటండి? దక్షిణామూర్తి. దక్షిణ దిశ వైపు చూస్తూ నిలబడ్డ హనుమంతుడు దక్షిణామూర్తి స్వరూపుడని వాల్మీకి ఇచ్చినటువంటి సజెషన్ తెలుసుకోండి. ఇక్కడ హనుమంతుడు ఎలా చూడాలో. నేను క్షిప్రాంజనేయుడిని చూసాం, ఇవాళ దక్షిణామూర్తిని చూసాం. అది మంత్రరహస్యములు ఇలా దాగి ఉంటాయి. అది హనుమద్ ఉపాసన దక్షిణామూర్తి ఉపాసన. రుద్రరూపుడు అది తెలుసుకోవాలి. దక్షిణుడు అంటే సర్వసమర్థుడు. శివునికి దక్షిణామూర్తి ఎందుకు పేరు వచ్చిందంటే సర్వసమర్థుడు గనక. ఎవరూ చెయ్యలేని దాన్ని వాడు చేస్తే దాన్ని సమర్థత అంటారు. ఇంకెవడు అనుకరించలేడు కూడా అలాంటిది. ఎందుకంటే ఈశ్వరుడుకున్న సమర్థత ఏంటి? సృష్టి స్థితి లయలు చేయగలగడం. ఆయన తప్ప ఇంకెవడూ చేయలేడుది. ట్రై చేసి రేపటి నుంచి సృష్టి చేద్దాం అనుకున్నా మన వల్ల కాదు, అవునా లేదా? ఆ మూడు ఆయన పనులే కనుక ఆయనకి దక్షిణుడు అని పేరు. అదే పేరు ఈయనకి పెట్టారంటే రుద్రుడు. అంతేకాదు ఈయన చేయగలిగిన గొప్ప పనులు ఎవడూ చేయలేదు, అందుకే సర్వసమర్థుడు. అందుకే దాక్షిణ్యనంబునకు ఈతండు చోటు, సౌశీల్యమునకు ఈ ప్రశాంతిశాలి బిడారు. బిడారు తెలుగు మాట అండి. తెలుగు మర్చిపోతున్న తెలుగు సోదరులకు తెలియజేస్తున్నది ఏమిటి అంటే బిడారు అంటే నివాసము, ఇదొక అర్థం. సౌశీల్యమునకి ప్రశాంతశాలి బిడారు, పరహిత క్రియకు ఈ ప్రసన్నుడు ఇక్క. ఇక్క కూడా తెలుగు మాటే. ఇక్క అంటే నివాసమే. పరహిత క్రియకు ఈ ప్రసన్నుడు ఇక్క. పరహిత క్రియ అంటే పరోపకారానికి ఈ ప్రసన్న గుణం కలిగిన ఈయన నివాస స్థానము. విక్రమస్ఫురణకి వీర్యుండు ఠావు. అంత అందమైన మాట ఠావు. ఇదే తావు అనే మాట కూడా ఉన్నది ఇక్కడ. విక్రమస్ఫురణకి వీరవర్యుడు ఠావు, గాంభీర్య గరిమకి ఘనుడు ప్రాపు. బ్రహ్మ విద్యకు ఇమ్మేటి పట్టుకొమ్మ. తెలుగు పలుకుబళ్ళండి ఇవన్నీ ఇక్కడ. బ్రహ్మ విద్యకు ఇమ్మేటి పట్టుకొమ్మ. ఈ మహానుభావుడు బ్రహ్మ విద్యకు పట్టుకొమ్మ వంటి వాడు. అంటే ఆంజనేయ స్వారు బ్రహ్మ విద్యా స్వరూపుడు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే హనుమద్ ఉపనిషత్తు ఒక ఉపనిషత్తు ఉంది.